హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ వాసు రివ్యూస్. అండ్ టుడే రివ్యూ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అండ్ సినిమా చూసిన తర్వాత విశ్వక్ సేన్ చాలా పెద్ద మోసం అయితే చేశాడు. అండ్ సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే ఎంతసేపు మనం సినిమా గురించి మాట్లాడుకోవాలి, రివ్యూ చెప్పాలి అంటే ఒక ఫస్ట్ హాఫ్ గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. సినిమా ఫస్ట్ హాఫ్ తర్వాత మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. అండ్ సినిమా చూసిన తర్వాత మీకు కూడా ఫస్ట్ హాఫ్ తర్వాత ఇంటికి పోవచ్చు, ఎందుకంటే సినిమా అక్కడితో అయిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్లోనే 3 గంటల సినిమాను చూపించేశాడు. అంటే ఒక షార్ట్ ఫిలిం లాగా అనిపించింది నాకైతే. సో విశ్వక్ సేన్ యాక్టింగ్ చంపేశాడా అంటే 100% విశ్వక్ సేన్లో విశ్వరూపం అయితే చూసాం సినిమాలో. కానీ ఎంతవరకు ఫస్ట్ హాఫ్ వరకే చూపించాడు డైరెక్టర్. అండ్ చైతన్య డైరెక్టర్, మీరు ఏమనుకున్నారు, ఏం తీశారో, సో మీరు అది తీసేశారు. బట్ ఫస్ట్ హాఫ్ వరకే తీశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే యువన్ శంకర్ రాజా, ఆయన కూడా ఈ సినిమాకు అంతో ఇంతో అన్యాయం చేసిన వ్యక్తులలో ఆయన కూడా ఒకడు. ఎందుకంటే ఒక 2 సాంగ్స్ తప్ప బీజిఎం కూడా లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బ్యాడ్ అంటే ఒక ఎలివేషన్ పడాల్సిన చోట నిజంగా అదే ఎలివేషన్ ఉంటే ఈరోజు సినిమా ఇంకో రేంజ్లో ఆడేది. నేను వెళ్ళిన థియేటర్, అండ్ నేను శనివారం వీకెండ్లో 6:30 షోకి అయితే నేను వెళ్ళాను. సో వీకెండ్లో నిజంగా బ్లాక్ బాస్టర్ మూవీ అయితే మినిమం సింగిల్ థియేటర్లు హౌస్ఫుల్ అయిపోతాయి. సో ఫస్ట్ క్లాస్ కూడా, కనీసం ఫస్ట్ క్లాస్ టికెట్స్ కూడా ఫుల్ అవ్వలేదు. నేను చూసిన థియేటర్లలో ఒక 30% టికెట్స్ కూడా అమ్ముడు అయిపోలేదు. సో దీన్ని బట్టి మీరు సినిమా ఎలా ఉందో గెస్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిన సినిమా ఇంకా మన రేంజ్కి ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కువే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సితారా బ్యానర్ కూడా డిసప్పాయింట్ చేసింది. అండ్ నాగవంశీ, విశ్వక్ సేన్ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చెప్పారో, ఇప్పుడు ఏదైతే సక్సెస్ మీట్లు పెట్టి మేము చెప్తాం అంటున్నారో, సో వద్దు, సొల్లు ఆపేసేయండి. సినిమా అయితే యావరేజ్. సో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవచ్చు. విశ్వక్ సేన్ యాక్టింగ్ కావచ్చు, అలాగే అంజలి గారి పర్ఫార్మెన్స్ కావచ్చు. నిజంగా అంజలి గారు ఈ క్యారెక్టర్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా వండర్ఫుల్. సో ఆమె గట్స్కి కూడా హ్యాట్స్ అప్. నిజంగా అలాంటి క్యారెక్టర్ అంజలి గారు ఈరోజు చేశారు. అండ్ నేహా శెట్టి గారి గురించి మాట్లాడుకున్నట్లయితే, నేహా శెట్టి గారు ఈ సినిమాలో మంచి కీ రోల్ అయితే పోషించారు. ఎందుకంటే ఆమె మీదనే సినిమా అయితే రన్ అవుతుంది. చాలా రోజుల తర్వాత రాధిక పేరు మర్చిపోయి బుజ్జి పేరు వినిపిస్తుందా అంటే ఖచ్చితంగా వినిపిస్తుంది, నో డౌట్. సో రాధికని మర్చిపోవచ్చు. ఈసారి బుజ్జిగా అయితే సినిమాకి 100% న్యాయం చేసింది నేహా శెట్టి గారు. అలాగే మ్యూజిక్ ఇంతకుముందు చెప్పినట్టే యువన్ శంకర్ రాజా గారు చాలా అన్యాయం అయితే చేశారు. సో బీజిఎమ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, మంచి సాంగ్స్ అయితే ఇవ్వలేకపోయారు. అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వావ్. బట్ ఎంతవరకు అంటే ఫస్ట్ హాఫ్ వరకే. అండ్ సెకండ్ హాఫ్లో సినిమా ఎటు పోతుందో, అసలు ఎందుకు తీశారో, అసలు ఏంటి కాన్సెప్ట్ లేదు. ఎంతసేపు కొట్టుకోవడం అంటే ఎక్కడే కానీ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక పోలీసు ఎక్కడే కానీ ఒరిజినాలిటీ అనేది లేదు. నిజంగా గోదావరి జిల్లాలో ఇలా జరుగుతుందా అంటే 100% జరగదనే నేను చెప్తాను. ఎందుకంటే మరి ఇంత ఇదిగా అయితే ఉండరు. మేబీ అంటే ఇల్లాజికల్గా మూవీ అయితే తీశారని చెప్పొచ్చు సెకండ్ హాఫ్. అండ్ ఎక్కడే కానీ వాళ్ళు డిజైన్ చేసిన క్యారెక్టర్కి ఎక్కడే కానీ న్యాయం అయితే చేయలేదు. ఏదో పోతుంది అన్నట్లు చేశారు. ఇంకా విలన్స్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే అది పెద్ద జోక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కామెడీ యాక్టర్స్ అందరిని తీసుకొచ్చి విలన్స్గా చూపించడము, వాళ్ళ మీద విశ్వక్ సేన్ టైగర్ రత్న అంటుంటే నిజంగా కామెడీగా అనిపించింది. అంటే పిల్లి దగ్గరికి నిజంగా టైగర్ వెళ్ళి నేను టైగర్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిల్లుల దగ్గర టైగర్ తెలిసిపోతుంది అది టైగర్ అని. సో విశ్వక్ సేన్ విలన్ని ఎంచుకున్న విధానంలో ఆయన టైగర్గా ఫెయిల్ అయ్యారు. సో సినిమా అయితే యావరేజ్. సినిమా టికెట్కు అంతో ఇంత న్యాయం చేసిందంటే ఫస్ట్ హాఫ్. ఆఫ్టర్ సెకండ్ హాఫ్ అయితే అసలు ఏం చూసామో, అసలు ఎందుకున్నామో కూడా అర్థం కాదు. సో ప్లీజ్ వాచ్ ఇట్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.
మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పేసేయండి. సో సినిమా అయితే యావరేజ్, అది కూడా విశ్వక్సేన్ విశ్వరూపానికి అండ్ నేహా శెట్టి డెడికేషన్కి, అంజలి గారి హార్డ్ వర్క్కి, ఆమె తీసుకున్న క్యారెక్టర్కి. సో మూవీ అయితే యావరేజ్గా. అండ్ ఎక్కడే కానీ ఈ సినిమాలో హీరోను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్న క్యారెక్టర్ అయితే కాదు, అది హీరోని స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉంటాడు. సో ఓకే, ఆయన చెప్పడం వల్ల మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాము. ఒకవేళ చెప్పకపోతే దాని గురించి కూడా ఒక రివ్యూ రాసుకోవచ్చు. సో ఇదండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ. సో మీరు కూడా చూసేయండి. అలాగే వాసు రివ్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి నా రివ్యూ ఎలా ఉందో, అలాగే సినిమా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వాసు రివ్యూస్.